Hi everyone, Usman University Degree English Semester 1 new syllabus with effective from 2025-26. So topic is Frost at Midnight poem by Samuel Taylor Coleridge. Yeah. So Taylor Coleridge poet గురించి తెలుసుకుందాం. He was a poet, an English poet, critic and educationist. సో అతను కవి అలాగే విమర్శకుడు అలాగే ఒక విద్యావేత్త కూడా. సో ఇతను ఈ వాజ్ లీడింగ్ ఇంగ్లీష్ పోయట్ ఆఫ్ ద రొమాంటిక్ మూమెంట్లో ఒక ముఖ్య భూమిక పోషించిన కవి. సో రొమాంటిక్ మూమెంట్ అంటే ఏంటి అంటే ఇట్స్ అన్ ఆర్టిస్టిక్ అండ్ ఇంటెలెక్చువల్ మూమెంట్. ఇది ఆర్టిస్టిక్ ఇంటెలెక్చువల్ మూమెంట్. ఇది ఈ రొమాంటిక్ పీరియడ్ అనేది ఎప్పుడు మొదలైంది అంటే రఫ్గా 1798 మొదలై 1837 వరకు కొనసాగింది. సో ఇందులో మరి వాట్ ఈజ్ రొమాంటిక్ మూమెంట్, హౌ వాజ్ ద పోయిటరీ ఇన్ రొమాంటిక్ పీరియడ్లో ఎలా ఉంది పోయిటరీ అంటే, సో ఆ కవులు ఎక్కువగా ఇమోషన్స్కి ప్రాధాన్యత, ఎంఫసిస్ ఆన్ హ్యూమన్ ఇమోషన్స్కి ఎక్కువ ప్రాధాన్యత. అలాగే ఇమాజినేషన్. సో ఇక్కడ వీళ్ళు ఇమాజినేషన్ ఒక పవర్ఫుల్ టూల్గా చూసారు యూనివర్స్ని అర్థం చేసుకోవడానికి. సో ఊహ, అలాగే ఇండివిజువలిజం కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు వీళ్ళ పోయిటరీలో. ఎందుకంటే ఇండివిజువల్ ఫీలింగ్స్, ఎక్స్పీరియన్సెస్ వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకా చాలా ముఖ్యంగా నేచర్. సో నేచర్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద పోయిటరీ ఆఫ్ రొమాంటిక్ పీరియడ్లో ఉన్న కవులు నేచర్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు, దాన్ని అడ్మైర్ చేశారు, దానికి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. సో వాళ్ళ పోయిటరీలో మనకి వుడ్స్, మౌంటైన్స్, లేక్స్, రివర్స్, ఫ్రాస్ట్ ఇలాంటివి మనకి కనిపిస్తాయి. అలాగే సూపర్ న్యాచురల్ కూడా ఉంటుంది ఇలా పోయిటరీలో. సో ఈ రొమాంటిక్ పీరియడ్లో ఉన్న ముఖ్య లక్షణాలు ఇవి. అలాగే ఇతను ఫిలాసఫీ పైన, రిలీజియన్ పైన, లిటరేచర్ పైన చాలా వరకు ఎస్సేస్ రాశాడు, ఇచ్చాడు. అలాగే ఈ కొలాబరేటెడ్ విత్, సో ఇతను వర్డ్స్వర్త్తో కలిసి, సో విలియం వర్డ్స్వర్త్, రాబర్ట్ బ్రౌతి అండ్ శామ్యూల్ టైలర్ కోలరిడ్జ్ వీళ్ళు ఈ రొమాంటిక్ మూమెంట్లో చాలా ప్రముఖ పాత్ర ఉంది వీళ్ళది. సో వీళ్ళందరూ కూడా లీడింగ్ ఫిగర్స్ ఆఫ్ ది రొమాంటిక్ పీరియడ్. సో ఇతను వర్డ్స్వర్త్తో కలిసి లిరికల్ బలాడ్స్ అనే ఒక రచన చేశాడు. అది 1798లో. ఇది బ్రిటిష్ రొమాంటిసిజంలో ఒక ఫౌండేషన్ వర్క్గా పరిగణిస్తారు ఇది. సో మనం ఆల్రెడీ రొమాంటిసిజం అంటే ఏంది, రొమాంటిక్ మూమెంట్, రొమాంటిక్ పీరియడ్ అంటే ఏందో తెలుసుకుందాం. సో ఏం లేదు, రొమాంటిక్ పీరియడ్, రొమాంటిక్ పోయిటరీ అంటే ఇందులో ఎక్కువగా పోయిట్స్ నేచర్కి, ప్రకృతికి ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళ పోయిటరీలో. సో మనకి ఈ పోయంలో కూడా మనకి నేచర్ అలాగా ఎలా పోయిట్ దానిపైన ఎంఫోసిస్ చేశాడని మనకి తెలుస్తుంది. కంట్రీ సైడ్ ఎక్కువగా వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. రస్టిక్ లైఫ్, సిటీ లైఫ్ కంటే గ్రామీణ ప్రాంత వాతావరణానికి, ఆ నేచర్కి ఎక్కువగా తమ పోయిటరీలో చోటిచ్చారు. సో ఇతని యొక్క బాగా పేరు పొందిన రచన బయోగ్రఫియా లిటరేరియా. సో ఇందులో అతను ఆటోబయోగ్రఫీతో కలిపి లిటరేచరిజం రాశాడు. అలాగే అతని ఫేమస్ పోయమ్స్ కోలరిడ్జ్ రైమ్ ఆఫ్ ద యాన్షియంట్ మ్యారినర్, క్రిస్టబెల్, కుబ్లా ఖాన్ ఇవి చాలా పేరు పొందిన పోయమ్స్. సో ద పోయం రొమాంటిక్ ఎరా పోయం ఇది. సో ఆల్రెడీ రొమాంటిక్ ఎరా పోయమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. రొమాంటిక్ పీరియడ్లో నేచర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, గ్రామీణ వాతావరణానికి, మౌంటైన్స్, లేక్స్, రివర్స్. వాళ్ళ పోయిటరీలో మనకు హ్యూమన్ ఇమోషన్స్, ఇన్నర్ ఫీలింగ్స్ అట్లా అవి కనిపిస్తాయి. అలాగే ఈ పోయం ఎక్కడ రాశాడంటే కోలరిడ్జ్ తన కాటేజ్లో కూర్చొని వింటర్ ఆ మిడ్ నైట్లో రాసిన పోయం ఇది. సో ఇందులో తన యొక్క పర్సనల్ రిఫ్లెక్షన్స్ మనకి కనిపిస్తాయి. అంటే కోలరిడ్జ్ యొక్క స్వీయ అనుభవాలు, థాట్స్ మనకి ఇందులో కనిపిస్తాయి. అలాగే అతని చైల్డ్హుడ్ మెమరీ కూడా, అంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మనకి ఈ పోయంలో పోయెట్ రాశాడు. అలాగే హోప్ ఫర్ హిస్ సన్, సో తన కుమారుని భవిష్యత్తు ఆశిస్తూ రాసిన ఈ విషయాలన్నీ ఈ పోయంలో కలిపి కనిపిస్తాయి మనకి. సో ఇది మనం పోయంని డివైడ్ చేస్తే 4 పార్ట్లుగా చూడవచ్చు. సో పార్ట్ 1లో పోయెట్ తన కాటేజ్లో కూర్చొని మిడ్ నైట్ సాలిట్యూడ్, సో సాలిట్యూడ్ అంటే ఒంటరిగా ఉన్నాడు. సో ఒంటరిగా కూర్చొని రాస్తున్నాడు. అక్కడ తన కొడుకు ఇన్ఫాంట్ నిద్రిస్తున్నాడు అన్నమాట, అది సీన్. ఆ తర్వాత పోయెట్ తన చిన్నటి జ్ఞాపకాలు, స్కూల్లో చిన్నటి జ్ఞాపకాలకి తిరిగి వెళ్తాడు. సో అది మనకి కనిపిస్తుంది.
అలాగే తర్వాత నెక్స్ట్ సెక్షన్లో మనకి హోప్ అండ్ బ్లెస్సింగ్ ఫర్ హిస్ సన్స్ ఫ్యూచర్. సో తన కుమారుని యొక్క భవిష్యత్తు గురించి మంచి గురించి ఆలోచిస్తూ రాసిన లైన్స్ మనకు ఉంటాయి. అలాగే నేచర్ యాజ్ గాడ్స్ గ్రేట్ టీచర్. సో అతను ఏమని కోరుకుంటాడంటే తన కుమారుడు నేచర్ ఈ విల్ గ్రో అప్ సరౌండెడ్ బై నేచర్. సో అతను నేర్చుకునే అన్ని విషయాలు కూడా డైరెక్ట్ గాడ్స్ యూనివర్సల్ లాంగ్వేజ్ నుంచి నేర్చుకోవాలి, ఆ నేచర్ నుంచి నేర్చుకోవాలి అంటాడు. అందుకే నేచర్ని ఒక గ్రేట్ టీచర్గా ఇతను భావిస్తాడు అన్నమాట. ఫ్రాస్ట్ ఎట్ మిడ్ నైట్ ఒక 74 లైన్ కన్వర్జేషన్ పోయం విత్ 4 స్టాంజాస్. సో ఇందులో మనకి 4 స్టాంజాలు ఉంటాయి. ఇది 74 లైన్ ఉండే పోయం. కన్వర్జేషన్ అంటే ఒక సంభాషణ రూపంలో మనకు కనిపిస్తుంది పోయం. 1798లో రాశాడు. ఇది ఒక సలిలాక్వి అంటే స్వాగతం అంటాం తెలుగులో. ఇక్కడ జనరల్గా డ్రామాస్లో నాటకాల్లో కరెక్టరు ఆడియన్స్కి వినిపించేటట్టుగా తన మనస్సులో అనుకున్న విషయాన్ని గట్టిగా చెప్పడమే సలిలాక్వి. సో స్వాగతం చెప్పడం. సో ఇక్కడ కూడా కొలరిడ్జ్ తన థాట్స్ అన్ని కూడా తన ఆలోచనలన్నీ కుమారుడికి వినిపించినట్టుగా థాట్స్ అలౌడ్ టు హిజ్ ఇన్ఫాన్స్ అని. సో తన ఆలోచనలన్నీ గట్టిగా చెప్తున్నాడు. సో ఆ కుమారుని పేరు హార్ట్లీ. ద పోయం బిగిన్స్ విత్ కొలరిడ్జ్ మిడ్ నైట్ థాట్స్ మూవ్స్ ఇన్ హిజ్ మెమరీస్ ఆఫ్ స్కూల్ డేస్. సో పోయం దేంతో మొదలవుతుంది? కొలరిడ్జ్ యొక్క అర్ధరాత్రి కూర్చొని రాస్తున్నప్పుడు వచ్చిన ఆలోచనలతో మొదలవుతుంది. సో ఆలోచనలు ఎక్కడికి వెళ్తాయి? అతని చిన్ననాటి జ్ఞాపకాలకు, స్కూల్ డేస్, స్కూల్లో గడిపిన జ్ఞాపకాలకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత దెన్ షిఫ్ట్స్ టు హిస్ టెండర్ హోప్స్ ఫర్ హిస్ చైల్డ్ ఫ్యూచర్. ఆ తర్వాత తన కుమారుని ఫ్యూచర్ గురించి ఆశిస్తూ ఉన్న ఆలోచనలకు మరలుతుంది. సో ఈ విధంగా తన ఆలోచనలు ప్రజెంట్ నుండి గతంలో తన యొక్క పాఠశాల స్కూల్ జ్ఞాపకాలకి, ఆ తర్వాత తన కుమారుని ఫ్యూచర్ గురించి సంబంధించిన ఆలోచనలకి మరలుతూ ఉంది. సో అతను ఏం కోరుకుంటాడంటే తన కుమారుడు ఎలా పెరగాలని కోరుకుంటాడు? విల్ గ్రో అప్ సరౌండెడ్ బై నేచర్. సో తన కుమారుడు నేచర్ నుండి నేర్చుకోవాలని, సో నేచర్ ప్రకృతి ఒడిలో పెరగాలని కోరుకుంటాడు. సో అతను తన కుమారుడు గాడ్స్ యూనివర్సల్ లాంగ్వేజ్ ది బ్యూటీ ఆఫ్ సీజన్స్. సో తన కుమారుడు హార్ట్లీ దేవుడి నుండి వచ్చిన ఆ యూనివర్సల్ లాంగ్వేజ్ డైరెక్ట్గా నేర్చుకోవాలి, అంటే ప్రకృతి ఒడిలో పెరగాలి, ప్రకృతి నుండే తన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఇతను కోరుకుంటాడు. నెక్స్ట్ ద పోయం షోస్ ద పోయట్స్ థాట్స్ ఎట్ మిడ్ నైట్ వైల్ సిట్టింగ్ క్వైట్లీ ఇన్ హిస్ కాటేజ్. సో కాటేజ్లో ప్రశాంతంగా కూర్చొని తన థాట్స్ను మధ్యరాత్రి రాస్తున్న విషయం మనకి పోయంలో కనిపిస్తుంది. ఎవ్రీ వన్ ఈజ్ అస్లీప్. అందరూ కూడా నిద్రిస్తారు. లీవింగ్ ద పోయిట్ అలోన్ ఇన్ డీప్ సాలిట్యూడ్. సాలిట్యూడ్ అంటే ఏకాంతంగా ఉండడం. అందరూ పడుకున్నారు, పోయిట్ మాత్రం ఏకాంతంగా కూర్చున్నాడు. సో ఆలోచనలు వస్తున్నాయి అతనికి. ద సీన్ ఈజ్ కామ్ అండ్ సైలెంట్ విత్ ఓన్లీ హిస్ బేబీ స్లీపింగ్ పీస్ఫుల్లీ బిసైడ్ హిమ్. సో ఆ సీన్ ఎలా ఉంది అంటే ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. సో తన కుమారుడు హార్ట్లీ మాత్రం అక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు తన పక్కన. సో అండ్ అ ఫెయింట్ ఫ్లేమ్ బర్నింగ్ ఇన్ ద ఫైర్ ప్లేస్. ఫెయింట్ ఫ్లేమ్ అంటే డిమ్, వీక్, ఒక వీక్గా మంట అక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఇది ఫైర్ ప్లేస్ అంటే చలి కాచుకోవడానికి వేసే ప్లేస్ ఏదైతే ఫైర్ ప్లేస్ ఉంటుందో ఆ ఫైర్ ప్లేస్లో ఫ్లేమ్ చాలా వీక్గా డిమ్గా ఉంది. సో ఇది అక్కడ ప్రజెంట్ సీన్. సో ఈ సైలెన్సే, దిస్ సైలెన్స్ మేక్స్ కొలరిడ్జ్ ఇమాజినేషన్ వండర్. ఈ సైలెన్సే, ఈ నిశ్శబ్దమే అతని ఆలోచనలన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయి అతని ఆలోచనలు. సో గతంలోకి తన చిన్ననాటి విషయాలు గుర్తు రావడము, సో చర్చ్ బెల్స్ మోగించడం, ఆ స్కూల్లో వచ్చి ఎలా ఉన్నాడు, తర్వాత తన కుమార్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఈ విషయాల్లో అతను సంచరిస్తూ ఉంటాడు. తన మైండ్ అంతా కూడా ఇమాజినేషన్, తన మనస్సు అంతా సంచరిస్తూ ఉంటుంది. ద పోయెట్ దెన్ రిమెంబర్స్ హిస్ ఓన్ చైల్డ్హుడ్ at school. He often sat dreaming of his home village and the church bells that rang during village fairs. సో ఇక్కడ పోయెట్ తన మనస్సు అంతా గతంలోకి సంచరిస్తుంది. సో అతను తన యొక్క చిన్ననాటి
విషయాల్ని గుర్తు చేసుకుంటాడు. సో స్కూల్లో జరిగిన మెమరీస్ అతనికి జ్ఞాపకాల్ని తెచ్చుకుంటాడు. సో అతను ఎలా, సో ఈ హాఫ్ అండ్ సాట్ డ్రీమింగ్ ఆఫ్ హిస్ హోమ్ విలేజ్, తను సొంత ఊరి గురించి ఎప్పుడు అతను కలలు కనేవాడు, కూర్చొని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు. అండ్ ద చర్చ్ బెల్స్ అట్ ర్యాంగ్ డ్యూరింగ్ విలేజ్ ఫేర్స్, సో గ్రామంలో జరిగిన జాతరకు సంబంధించినప్పుడు చర్చ్ బెల్స్ అయినప్పుడు ఆ విషయాలు. అలాగే ఈ లాంగ్ ఫర్ ఫ్రీడమ్ అండ్ ఫర్ ద కంపెనీ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, సో తను ఎప్పుడు కూడా స్వేచ్ఛను కోరుకున్నాడు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క కంపెనీ, సో కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని, స్వేచ్ఛగా ఉండాలని కోరుకున్నాడు, అలాగే స్నేహితులతో కలిసి ఉండాలని కోరుకున్నాడు. కానీ ఇన్స్టెడ్ ఫెల్ట్ లోన్లీ అండ్ రిస్ట్రిక్టెడ్ బై ది సిటీ లైఫ్ అండ్ స్ట్రిక్ట్ స్కూలింగ్, సో అతని యొక్క స్కూలింగ్ విద్యాభ్యాసం చాలా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో గడపలేక, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయలేక, స్వేచ్ఛను అనుభవించలేకపోయాడు. సో అతను ఒక లోన్లీగా తన స్కూల్ డేస్ని గడిపేశాడు. అది ఎందుకంటే పట్టణ లైఫ్లో, సో గ్రామీణ వాతావరణం కాదు, అది సిటీ లైఫ్లో అలా గడపడం జరిగింది. సో టర్నింగ్ బ్యాక్ టు ద ప్రజెంట్, సో గతం నుంచి ఇప్పుడు ప్రజెంట్కి తన ఆలోచనలు షిఫ్ట్ అయ్యాయి. కాలేజ్ లుక్స్ లవింగ్లీ ఎట్ హిస్ ఇన్ఫాంట్ సన్, సో తన కొడుకు పట్ల ప్రేమగా అతను చూస్తున్నాడు, పక్కనే ఉన్నాడు, బిసైడ్ హిమ్. హీ ఫీల్స్ జాయ్ దట్ హిస్ చైల్డ్ విల్ గ్రో అప్ ఇన్ ఏ మచ్ బెటర్ ఎన్వైరన్మెంట్ సరౌండెడ్ బై నేచర్. సో అతను ఏమని సంతోషిస్తాడంటే తన కొడుకు మాత్రం హార్ట్లీ తనలాగా కాకుండా సిటీ లైఫ్ తో రిస్ట్రిక్ట్ చేయబడకుండా, లోన్లీగా గడపకుండా, ఫ్యామిలీ మెంబర్స్తో గడపకుండా, ఫ్రీడమ్ లేకుండా ఉండకుండా మంచి ఎన్వైరన్మెంట్లో, సో మంచి వాతావరణంలో, బెటర్ ఎన్వైరన్మెంట్లో, అలాగే నేచర్ ఒడిలో, ప్రకృతి ఒడిలో పెరుగుతున్నాడు అని చాలా సంతోషిస్తాడు. ఫీల్స్ జాయ్, హ్యాపీ, తనలాగా కాకుండా తన కుమారుడు సో ప్రకృతి ఒడిలో, ప్రకృతి మంచి ఎన్వైరన్మెంట్లో పెరుగుతున్నాడని సంతోషిస్తున్నాడు. అన్లైక్ ద పోయట్స్ ఓన్ చైల్డ్హుడ్ ఇన్ ద సిటీ, ద చైల్డ్ విల్ లెర్న్ డైరెక్ట్లీ ఫ్రమ్ లేక్స్, మౌంటైన్స్, క్లౌడ్స్, స్టార్స్ అండ్ ద చేంజింగ్ సీజన్స్. అన్లైక్ ద పోయట్స్ ఓన్ చైల్డ్హుడ్ ఇన్ ద సిటీ, తనలాగా పోయేటి యొక్క చిన్ననాటి తనం సిటీలో గడిపినట్టు కాకుండా చాలా రిస్ట్రిక్టెడ్ లైఫ్ గడిపాడు, స్ట్రిక్ట్ స్కూలింగ్ గడిపాడు, ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరితో కలవలేదు, అటువంటి జీవితం కాకుండా తన కొడుకు మాత్రము చైల్డ్ విల్ లెర్న్ డైరెక్ట్లీ ఫ్రమ్ లేక్స్, సో తన కుమారుడు మాత్రము ఈ సరస్సుల నుండి, పర్వతాల నుండి, మేఘాల నుండి, స్టార్స్ నుండి, ఈ సీజన్స్ నుండి, మారుతున్న సీజన్స్ నుంచి చాలా నేర్చుకుంటాడు, చాలా జ్ఞానాన్ని సంపాదిస్తాడని అనుకుంటున్నాడు. Coleridge sees nature as God's universal language and the great teacher that shapes the human spirit and connect people with divine truth. సో Coleridge ఏమనుకుంటున్నాడు అంటే నేచర్ని ఏ విధంగా చూస్తున్నాడు, ఇది దేవుడు ఇచ్చిన ఒక విశ్వ భాష అని, అలాగే ఈ నేచర్ అనేది ఒక గ్రేట్ టీచర్, సో దీనికి మించిన గొప్ప టీచర్ లేడు. సో నేచర్ నుంచే వ్యక్తులు పిల్లవాళ్ళు చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు అని ఈ ఉద్దేశం. సో అది ఏది అంటే ఈ డివైన్ ట్రూత్, సో దేవునితో మనకి ఈ నేచర్ కనెక్ట్ చేస్తుంది అతను నమ్ముతున్నాడు. ద పోయమ్ ఎండ్స్ విత్ అ బ్లెస్సింగ్ ఫర్ ద చైల్డ్ ఇన్ ఎవ్రీ సీజన్, వెదర్ సమ్మర్స్ గ్రీనరీ, వింటర్స్ రాబిన్స్, ఫ్రాస్ట్ సైలెంట్ ఐస్ కిల్స్ షైనింగ్ ఇన్ ద మూన్ లైట్, యూ విల్ ఫైండ్ బ్యూటీ అండ్ జాయ్. సో పోయమ్ దేంతో ఎండ్ అవుతుంది అంటే తన కుమారునికి దీవెనలతో ఎండ్ చేస్తాడు. సో అతని ప్రతి సీజన్లో సమ్మర్లో గ్రీనరీ, వింటర్లో రాబిన్స్ అంటే రాబిన్ పక్షి, సో ఫ్రాస్ట్ సైలెంట్ ఐసికిల్స్, సో ఈ మంచుకు సంబంధించిన ఐసికిల్స్ అంటే మంచు తునకలు, సో గడ్డగట్టి మంచు వేలాడుతూ ఉంటే మెరుస్తూ ఉంటుంది, షైనింగ్ ఇన్ ద మూన్ లైట్, ఆ వెన్నెల కాంతికి ఈ మంచు మెరుస్తుంది, ఐసికిల్స్ మంచు తునకలు మెరుస్తుంటాయి. సో అందుకే అతను తన కుమారుడు ఒక బ్యూటిఫుల్ లైఫ్ని, జాయ్ఫుల్ లైఫ్ని గడుపుతాడని అనుకుంటాడు అనమాట. సో ఈ విధంగా తన పోయంని ఎండ్ చేస్తున్నాడు, ఒక హోప్తో ఎండ్ చేస్తున్నాడు. సో ప్రతి సీజన్ను అతను ఎంజాయ్ చేస్తాడని, సో ఆ విధంగా వింటర్లో రాబిన్స్ పక్షి యొక్క అందంతో, అలాగే ఈ షైనింగ్ మూన్ లైట్ వెలుతురులో మెరుస్తున్న ఈ మంచు తునకలను, ఫ్రాస్ట్ యొక్క మంచు తునకల్ని, ఈ విధంగా బ్యూటీని, జాయ్ని అతను ఎంజాయ్ చేస్తాడని పోయం ముగిస్తాడు. సో ఈ షార్ట్గా పోయం యొక్క సమ్మరీ అంటే ద పోయం కంబైన్స్ పర్సనల్ మెమరీ, ఇది తన వ్యక్తిగత యొక్క జ్ఞాపకాలు, అలాగే డీప్ లవ్ ఫర్ హిస్ చైల్డ్, సో తన కుమారుని పట్ల ఉన్న ఒక ప్రేమ, అలాగే రొమాంటిక్ ఫెయిత్ ఇన్ నేచర్. సో మనం రొమాంటిక్ ఫెయిత్, నేచర్ని వీళ్ళు గాడ్గా భావిస్తారు, సో అది రొమాంటిక్ ఫెయిత్ ఇన్ నేచర్. ఇట్
shows Coleridge believe that nature is not only beautiful but also spiritual guide. సో ఈ పోయం మనకి ఏం చెప్తుంది అంటే కొలరిడ్జ్ ఏమని నమ్మాడంటే నేచర్ ఇది అందమైనదే కాదు, ప్రకృతి అందమైనదే కాదు, ఇది ఒక స్పిరిచువల్ గైడ్. సో ఒక మార్గదర్శి, ఆధ్యాత్మిక మార్గదర్శిగా పనిచేస్తుంది ఈ నేచర్ అని. అంటే దేవునితో మనని ఈ నేచర్ కనెక్ట్ చేస్తుంది అని నమ్మాడు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.